ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ నమః. నిన్న మనం శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం చేస్తానని చెప్పి మన్నాడు 14 సంవత్సరాలు అరణ్యానికి వెళ్ళాలని చెప్పినప్పటికీ రాముడు ఎటువంటి భావాలు లేవు. అదే గౌరవంతో తండ్రికి నమస్కరించి వెళ్ళిపోతున్నాడు అన్నంతవరకు తెలుసుకున్నాం. తర్వాత కౌసల్యాదేవి తాను కూడా రాముడితోటి వచ్చేస్తానంటే భర్తను విడిచి అలా రాకూడదని చెప్పడం, భర్త దగ్గర కౌసల్య ఏడుస్తూ నా కొడుకుని నువ్వు అరణ్యానికి పంపించేశావు, ఇప్పటికి నీ కళ్ళు చల్లబడ్డాయా అని నింద చేసినప్పుడు దశరథుడు ఏడుస్తూ కౌసల్య కాళ్ళ మీద తలపెట్టి పడిపోయాడన్నంతవరకు తెలుసుకున్నాం. ఆయన నువ్వు కూడా తిడితే నాకు ఓదార్పు దొరకదు, నేను రాముడిని పంపాలని పంపలేదు, ధర్మానికి కట్టుబడి పంపాను అని అంటే కౌసల్యాదేవి ఒక మాట అంది. కన్న కొడుకు వెళ్ళిపోయాడన్న శోకంలో పరమ ధర్మాత్ముడు అయిన నిన్ను నిగ్రహించాను, కోపంలో అనరాని మాటలు అన్నాను. ధర్మంలో శాస్త్రంలో భగవద్భక్తి యందు నిలబడిన భర్త భార్యకు నచ్చు చెప్పుకోవలసిన దుర్దినం రాకుండుగాక, భార్య అతనిని అనువర్తించుగాక. నాది తప్పు, నన్ను మన్నించండి. ఇంకెప్పుడు ఇటువంటిది జరిగి మీరు నన్ను బతిమాల పరిస్థితి రాకుండా ఉండాలి అని అన్నది. ఆ మహానుభావుడు కౌసల్యతో ఎంత గొప్పగా మాట్లాడాడండి రామాయణంలో రాముడు. అంతలాగా రాముడు చెప్పబట్టే కదా కౌసల్యాదేవి భర్తతోటి అంతలాగా ఉండగలిగింది. రామాయణం చదివితేనండి తల్లి, తండ్రి, గురువు అంటే ఎవరు, అసలు ఎంత గౌరవించాలి అన్నది విషయం తెలుస్తుంది. శాస్త్రం అంటే అంత గౌరవమా? ఇదా మనుష్య జీవితం అంటే? మనం బతుకుతున్నది ఒక మనుష్య జీవితమేనా? రామాయణంలో రాముడు బతికిన మనుష్య జీవితం మనం బతకలేమా అని అనిపిస్తుంది. తన వెంట వచ్చాడు కదా అని లక్ష్మణస్వామి భరత శత్రుఘ్నులను నింద చేస్తుంటే రాముడు సహించడు. ఒకసారి అరణ్యంలో సైన్యం కోలాహలం వినబడింది. లక్ష్మణస్వామిని చెట్టు మీదకి ఎక్కి చూడమని అన్నాడు. ఎవరో ఎంతలాగా అల్లరిగా వస్తున్నారు, ఎవరో చూడమని. అప్పుడు చెట్టు ఎక్కి చూసి పెద్దగా అరిచాడు లక్ష్మణుడు. అన్నయ్య, వదినని గుహలోకి తీసుకుని వెళ్ళు, అగ్నులు చల్లార్చి ధనుస్సులను పట్టుకునిరా, దశరథ మహారాజు గారి కోవిదారు వృక్షం కనబడుతున్నది, శత్రుంజయమన్న ఏనుగు కనబడుతున్నది, శత్రుశేషం మిగల్చకూడదని భరతుడు వచ్చేస్తున్నాడు, నిన్ను నన్ను చంపాలనుకుంటున్నాడు, బాణపరంపర విడిచిపెట్టి భరతుడిని శత్రుఘ్నుని చంపేసి నీకు పట్టాభిషేకం చేసేస్తానన్నయ్య, మన దరిద్రం ఇక్కడితో వదిలిపోతుంది, లేచిరా పద అంటే రాముడు లేవలేదు, కింద కూర్చునే ఉన్నాడు. కూర్చుని నీకు రాజ్యం మీద కుతూహలం ఉంటే కిందకి దిగిరా, భరతుడికి చెప్పి నీకు పట్టాభిషేకం చేయిస్తాను, అంతేగాని అన్నదమ్ములని ఆ రకంగా తోడబుట్టిన వాళ్ళని అనకూడదు అని చెప్పాడు. లక్ష్మణుడు కిందకి దిగి వచ్చి చేతులు కట్టుకుని నించున్నాడు. మాట ఇలా ఉండాలా అన్నంత గొప్పగా మాట్లాడతాడు రాముడు. ఆయన లక్ష్మణ్ణి చూసన్నాడు, ఒక్కటి గుర్తుపెట్టుకో, లోకంలో ఎక్కడికి వెళ్ళినా బంధువులు దొరుకుతారు, భార్య దొరకవచ్చు. భార్య పోయిందనుకోండి, లేదా మొదటి భార్యను విదిలేశారు అనుకోండి, ఇంకొకళ్ళని భార్యగా చేసుకోవచ్చు. స్నేహితులు దొరుకుతారు. వీళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళ స్నేహాన్ని కాదు అనుకుంటే ఇంకొక కొత్త స్నేహితులు దొరుకుతారు. ఒక జన్మకి అమ్మ నాన్న కడుపున పుట్టి కలిసి పుట్టిన వాళ్ళం మేము అనే అదృష్టం మాత్రం కుటుంబంలో ఆ సహోదరుల మధ్యనే ఉంటుంది. నా తమ్ముళ్ళు పొందని అదృష్టాలు నాకు అక్కర్లేదు. ధర్మ అర్థ కామాలు మూడింటిలో ఏది అనుభవించినా నా తమ్ముళ్ళు అనుభవిస్తేనే అనుభవిస్తాను. తమ్ముళ్లను చంపి రాజ్యం నేను తీసుకోవడం అనేది నాకు అక్కర్లేదు. అయినా భరతుడు రాజ్యం కొరకు వచ్చాడని నీవు అనుకుంటున్నావు, కానీ భరతుడు నన్ను తీసుకుని వెళ్ళడానికి వస్తున్నాడు, కావాలంటే చూడు అన్నాడు. అసలు ఈ మాట అండి ఈ రోజుల్లో అన్నదమ్ములుగా ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా విని సిగ్గుతో తలలు ఉంచుకోవలసిన పరిస్థితి. అన్నగారికి ఎక్కడ ఏమి చేయాలో ఏం పెట్టాలో అని తమ్ముడు పిలవకుండా ఉండడం, తమ్ముడు వస్తే ఏమి పెట్టాలో వాడి పిల్లలకి ఏం పెట్టాలో, ఎందుకు వచ్చిన గొడవ, మన ఇంటికి పిలవకుండా మనమే ఎక్కడో చోట కలుసుకోవడము చేద్దాం అనుకునే అన్నగారులు ఉండే ఈ రోజుల్లో రామాయణంలో నలుగురు అన్నదమ్ములు ఎంత సఖ్యతగా ఉన్నారు, ఒకళ్ళ కొరకు ఒకళ్ళు ఎంత ప్రాణాలు అర్పించుకున్నారు అన్న విషయం చదివితే ఏమైనా కొద్ది మార్పు వస్తుందేమో. ఏమండి, చిన్నప్పుడు ఏదో చదువుకున్నప్పుడు పెళ్ళిళ్ళు అయ్యేంతవరకు కలిసి ఉంటారు, పెళ్ళిళ్ళు అయ్యేంతవరకు కూడా అనకూడదు, 10th క్లాస్ వరకు కలిసి ఉంటారు.
ఆ తర్వాత ఇంటర్లు వేరే ఊళ్ళల్లో, ఆ తర్వాత ఇంజనీరింగ్లో, డాక్టర్లో, డిగ్రీలో వేరే ఊళ్ళల్లో చదువుకోవడం హాస్టల్లో ఉండి. అప్పుడు అన్నదమ్ములు దగ్గరగా ఉండరు. ఒకడు ఒక ఊళ్ళోకి రావచ్చు, సీటు ఇంకొకరికి ఇంకొక ఊళ్ళో రావచ్చు. అది అయిపోయింది. అన్నదమ్ములు అవనండి, అక్క చెల్లెళ్ళు అవనండి, ఎవరికైనాను అది అయిపోయింది. తర్వాత పెళ్ళిళ్ళు అవుతాయి. ఆ పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఎవరి ఉద్యోగాలు వాళ్ళవి, వాళ్ళ ఊళ్ళలో ఉంటారు. కానీ అన్నయ్య నీ దగ్గరే ఉంటాను, నేను ఉద్యోగం చేయనని తమ్ముడు అనడు. తమ్ముడు నేను చూడకుండా ఉండలేను, నా ఉద్యోగం చేయనంటే వాళ్ళకి భక్తి జీవితం గడవాలి కదా. చేసుకున్న భార్యకి ఇంత పెట్టాలి, తను ఇంత తినాలి. కాబట్టి వేరే ఊళ్ళో ఉద్యోగాలు. ఎప్పుడో సంవత్సరానికి ఓసారో 2 సార్లు కలుసుకుంటారు. అది కూడా తల్లిదండ్రుల ఇళ్లల్లో వాళ్ళు ఉన్నంతకాలం. ఆ తల్లిదండ్రులు వెళ్ళిపోయాక ఎప్పుడు కలుసుకుంటారండి? ఏదో ఒక సందర్భం వచ్చి ఏ పెళ్ళిళ్ళలోనో కలుసుకుంటున్నారు. లేదు, కొంతమంది అదర్ స్టేట్స్కి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు 3-4 సంవత్సరాలకి కూడా కలుసుకోలేనటువంటి పరిస్థితులు. వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళకి ఏదో వేరే పని ఉండి వేరే చోటకి వెళ్ళిపోతే ఆ వచ్చిన నెల్లాళ్ళు వీడు ఇండియాలో ఉన్నప్పటికీ వాళ్ళని కలుసుకోలేని పరిస్థితులు వస్తున్నాయి. అటువంటి పరిస్థితులలో ఉన్న అన్నదమ్ములు కలిసి చక్కగా సంవత్సరంలో అయినా సరే ఒక 10 రోజులు పట్టుమని అందరూ ఎవరో ఒకళ్ళ ఇంట్లో కలుసుకుని చక్కగా కబుర్లు చెప్పుకొని ఒకళ్ళకి ఇష్టమైనవి ఒకళ్ళు వండుకుని పెట్టుకుని ఆ భార్యకి చెప్పి, ఇలాగ మా తమ్ముడికి ఇది ఇష్టం, మా అన్నయ్యకి ఇది ఇష్టం, ఇది వండుకుందాం, ఇవాళ వండు, ఈ కూరలు తీసుకొచ్చాను అని చెప్పే రోజులు పోయాయండి. బయట నుంచి తెచ్చుకోవడం, లేకపోతే బయటికి వెళ్ళిపోవడం, రెస్టారెంట్లో ఆ ఫ్రైడ్ రైస్లు, పిజ్జాలు, బర్గర్లు, స్టార్టర్సు అంటూ తినేయడం, వచ్చేయడం, అవేవో తెప్పించేసుకోవడం, తాగేయడం, జ్యూసులు అంటారు, కూల్ డ్రింకులు అంటారు, అవంటారు ఇవంటారు, తినేయడం, తాగేయడం, ఇవే తప్పితే భార్యకి చెప్పి మా అన్నయ్యకి ఫలానాది ఇష్టం, మా వదిన ఇది తింటుంది, ఇవాళ అది వండి చక్కగా పెట్టుకుని తిందాం, అందరం కలిసి తిందాం, నాకు ఇది ఇష్టం కాబట్టి ఇది వండుకుందాం అని ఒక వారం రోజుల్లో వాళ్ళకి ఇష్టమైనవి వీళ్ళకి ఇష్టమైనవి వండుకుని వాళ్ళకి ఇష్టమైన విషయాలు మాట్లాడుకుని చిన్నప్పుడు జరిగినవన్నీ చేసుకుని నాన్నగారితో ఇలా ఉండేవాళ్ళం, అమ్మతోటి ఇలా ఉండేవాళ్ళం రా అని చెప్పుకుంటూ ఉంటే అదెంత ఆనందంగా ఉంటుంది. వచ్చిన దగ్గర నుంచి వాడు కలుసుకున్న దగ్గర నుంచి వాడు నా తండ్రి నా దగ్గర ఇంత డబ్బు ఉంటే వాడు 25,000 తినేశాడు, నాకు 10,000 ఇచ్చాడు. లేకపోతే వాడు మా అత్తగారి చీరల్లో ఒక 50 చీరలు ఉంటే 40 చీరలు మా తోటికోడలే తీసేసుకుంది, నాకు 10 చీరలే ఇచ్చింది. ఆవిడకున్న బంగారం ఇన్ని కాసులు ఉంటే నాకు ఇన్ని కాసులే ఇచ్చింది. ఆడపిల్లలు ఉన్నారు, ఇంకా ఇవ్వచ్చు కదా, ఆవిడే ఎక్కువ తీసుకుంది. ఈ కబుర్లతోటి ఈ ద్వేషాలతోటే రోజులు వెళ్ళిపోతున్నాయి తప్పితే ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడుకునే రోజులు లేవు. అసలు చెప్పాలంటే ఈ లోకంలో రామచంద్రమూర్తి, లక్ష్మణుడు, భరత శత్రుఘ్నులు అటువంటి అన్నదమ్ములు ఇంక ఎవ్వరూ లేరు, పుట్టరు కూడా. అంతలాగా చెప్పుకోవచ్చు, మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రామలక్ష్మణుల భరత శత్రుఘ్నుల మధ్య ఉండే సోదర ప్రేమ ఇంత అంతా కాదండి. ఎంత ప్రేమగా ఉంటారో వాళ్ళు. రాముడు తమ్ముళ్ళకి కావాలి అంటే రాజ్యం ఇచ్చేస్తాను, కానీ తమ్ముళ్ళని చంపి రాజ్యం నాకు అక్కర్లేదు. భరతుడు రాజ్యం కొరకు వచ్చాడని నువ్వు అనుకుంటున్నావు కాదు, నన్ను తీసుకెళ్ళడానికి వస్తున్నాడు అని ఎంత నమ్మకం ఉంటే అలాగా, తమ్ముడి మీద ఎంత నమ్మకం ఉంటే అలా మాట్లాడతాడండి. అంతేగాని వాడు వచ్చాడు అని అంటే, తమ్ముడు కానీ అన్నయ్య కానీ ఇంటికి వచ్చాడు అంటే భార్యకి చెప్పి కాసిన మంచినీళ్ళు ఇప్పించి, వాళ్ళు వస్తున్నారంటేనే వీళ్ళు కోపంగా మొహాలు పెట్టేసుకుని పడక గదుల్లోకి వెళ్ళిపోయి తలుపులు బిగించేసుకుని నీ అన్నగారు వచ్చారు నువ్వు మాట్లాడు, నా అక్కగారు వస్తే నేను మాట్లాడతాను అన్నట్టుగా మాట్లాడే రోజుల్లో రామాయణం యొక్క విలువ ఎంత ఉంది, అది చదవాల్సిన ఆవశ్యకత ఎంత ఉంది అన్న విషయం మనకు తెలుస్తుంది. కాబట్టి భరతుడు అందుకోసం రాలేదు అని చెప్పి రాముడు లక్ష్మణ్తో అన్నాడు. అసలు గూఢాచార వ్యవస్థ అంటారు, కానీ రాముడు అనుభవంతో కాక తన బుద్ధి కుశలతతో ఒక గుర్రం అలా ఎందుకు పరిగెత్తుకు వెళ్ళిందో ఏమవుతుందో కూడా చెప్పగలడు. అంత అద్భుతంగా ఉంటుంది రాముడి పరిశీలన. అరణ్యానికి వెళ్ళిన కొత్తల్లో లక్ష్మణస్వామి మంచినీళ్ళు తేవడానికి వెళుతుంటే ఆయనను పిలిచి, వెళ్ళేటప్పుడు పెద్ద పెద్ద చెట్లు చూసి వాటికి ఉత్తరీయాలు కట్టుకుంటూ వెళ్ళు అంటాడు. అరణ్యంలో నీటి కోసం వెళ్ళి నీటి కడవ ఎత్తుకున్న తర్వాత ఆశ్రమం ఎక్కడ ఉందో ఎలా తెలుస్తుంది? అప్పుడు చెట్టు మీద ఉత్తరీయం గాలికి ఎగురుతూ ఉంటే ఆశ్రమానికి దారి కనిపెట్టి వెనక్కి రావచ్చు. ఎక్కడ తాను వాసం ఉండాలో, ఎక్కడ నీళ్లు దొరుకుతాయో, ఎలా ఉండాలో చెబుతాడు రాముడు.
నోరు విప్పి రాముడు మాట్లాడుతుంటే ఆహా ఏమి రామచంద్రమూర్తి అనిపిస్తూ ఉంటుంది. నరులకి ఎంతో గొప్ప హితోపదేశం చేశాడు ఆయన. ఆయన పడని కష్టం అంటూ లేదు. ఎన్ని కష్టాలు పడ్డాడో చిత్ర విచిత్రంగా ఉంటుంది. మనం రామాయణంలో విన్నాం కదండి, తెలుసుకున్నాం కదా. ఆ రామాయణంలో క్లుప్తంగా ఉండేసరికి అది అంతలాగా ఇందులో క్లుప్తంగా ఉంది, కానీ అందులో విశదీకరించి ఎంతో చక్కగా చెప్పేటప్పటికి ఆయన పడ్డ కష్టాల ముందు మన కష్టాలు ఒక కష్టమా అనిపిస్తుంది. ఈ రోజుల్లో ఏముందండి, ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకోలేదు, అదో పెద్ద కష్టం, ఆత్మహత్య చేసేసుకుందాం. తండ్రి తిట్టాడు, ఆత్మహత్య. తల్లి తిట్టింది, ఆత్మహత్య. వాడికంటే వీడికి తక్కువ మార్కులు వచ్చాయని పక్కనున్న అమ్మాయి నవ్వింది, అదో పెద్ద షేమ్గా ఫీల్ అయిపోవడం, ఆత్మహత్య చేసుకోవడం. వాడికి బైక్ ఉంది, నాకు లేదు. వాడికి కారు ఉంది, నాకు లేదు. ఇవన్నీ చిన్న చిన్న విషయాలకే ఏమిటో పెద్ద రాద్ధాంతాలు చేసేసుకుని సూసైడ్ చేసేసుకోవడాలు, అవి ఏమిటో ఏమిటో అసలు అర్థం కాని పిచ్చ పిచ్చ వేషాలు. రాముడు పడ్డ కష్టాల ముందు 14 సంవత్సరాలు కాళ్ళకి చెప్పులు లేకుండా ఆ గుట్టల్లో కొండల్లో అక్కడ నడిచాడు. ఒక్కరోజు రోడ్డు బయటికి వెళ్ళి అక్కడ నుంచి నీ ఆఫీసు దాకా కాళ్ళకి చెప్పులు లేకుండా బస్సులోనే వెళ్ళు, కారులోనే వెళ్ళు, క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళు. మళ్ళీ ఇంటికి అదే చెప్పులు లేకుండా రాగలవా? నీకు సిగ్గు. కాళ్ళకి చెప్పులు లేవంటే ఆఫీసులో వాళ్ళు ఏమనుకుంటారో అని. కాళ్ళకి చెప్పులు లేకపోతే కిందున్న రాళ్ళు ఎక్కడ గుచ్చుకుపోతాయో అని భయం. అలాంటి వాడివి రాముడు అంతలా చేసినప్పుడు ఆయనని ఫాలో అయ్యి ఆయన చెప్పిన మాటల్లో కొన్నిటినైనా అర్థం చేసుకోకపోవడం మన దౌర్భాగ్యం అనుకోవచ్చు. కాబట్టి ఆయన అలా చెయ్యాడు. ఎన్ని కష్టాలు పడ్డాడండి ఆయన. అసలు పిల్లలు లేరు అని ఏడ్చేవాళ్ళు ఉంటే, ఆడపిల్ల పుడుతుందని ఏడ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. అంతే కదండి. మామూలుగా పిల్లలు లేరు అనుకునే వాళ్ళకి పిల్లలు పుట్టడం ఒక గొప్ప. ఆ పిల్లలు పుట్టేవాళ్ళు పుడుతున్నా, కడుపుతోటున్నా ఆడపిల్ల పుడుతుందేమో అని కొంతమంది ఏడుస్తూ ఉంటారు. ఇంకా విచిత్రం ఏమిటి అంటే, అన్నీ ఉంటాయి కానీ ఈశ్వరుడు ఇవ్వనిది అని ఏదో ఒకటి ఉంటుంది కదండి. దాన్ని వెతుక్కుని పట్టుకుని అది నాకు ఇవ్వలేదు, వాళ్ళందరికీ ఇచ్చారని ఏడుస్తూ ఉంటారు. ఇప్పుడు మనకు అన్నీ ఉన్నాయండి, తిండికి బట్టకి లోటు లేదు. ఒక మనిషి ఇంటికి వచ్చాడు అంటే ఆ మనిషికి తిండి పెట్టగల స్తోమత మనకి ఇచ్చాడు భగవంతుడు. ఇంకంతకంటే ఏం కావాలి? ఆరోగ్యం ఇచ్చాడు. ఆరోగ్యాన్ని ఇచ్చి నువ్వు అన్నీ తిను అని చెప్పి నీకు తిండికి కావాల్సిన పదార్థాలు ఇచ్చాడు, కట్టుకోవడానికి లోటు లేకుండా చక్కటి బట్టలు ఇచ్చాడు. ఇంకంతకంటే ఏం కావాలి? పిల్లల్ని ఇచ్చాడు, వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. నీ సౌకర్యాలన్నీ చూసుకుంటున్నావు, ఓ సొంత ఇల్లు ఉంది. అటువంటప్పుడు ఎవడికో ఎక్కడో ఏదో ఓ కారు కొనుక్కున్నాడు. నేను ఆ కారు కొనుక్కోలేదు, ఇన్నున్నా నాకు సుఖం లేదు, ఆ కారు కావాలి అంటే వాడికి ఎన్నున్నాయో, ఈ సుఖంలో ఉన్నాయో లేదో, చక్కగా తిండికి బట్టకి లోటు లేకుండా ఉందో లేదో, వాడి కారు కొనుక్కున్నాడే అనుకోండి. వాడికి ఏ షుగరో బీపీ ఉందనుకోండి, ఆ షుగరు బీపీ నాకు లేదని నువ్వు ఏడుస్తావా? ఏడవం. వాడికి కారు ఉంది, నాకు కారు లేదని ఏడుస్తాను తప్పితే, వాడికి ఆ అనారోగ్యం ఉంది, నాకు ఆ అనారోగ్యం ఉంటే బాగుండని బాధపడతామా? పడం. కాబట్టి అలా ఈశ్వరుడు మనకి ఇబ్బంది ఏదో ఒకటి పట్టుకుని ఏడ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఈశ్వరుడు నాకు ఇన్ని ఇచ్చాడని సంతోషంగా బతికేవాడు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ విధంగా సంతోషంగా ఉండేవాడే రామచంద్రమూర్తి. తాను పడిన కష్టాల గురించి అరణ్యకాండలో ఒక మాట చెప్పుకున్నాడు. చూసావా లక్ష్మణ, రాజ్యం పోయింది, వనవాసం వచ్చాను. ఎంత కష్టంలో ఉన్నా నన్ను ఓదార్చి సంతోషంతో ఉండేటట్లు చేయగలిగిన ప్రాణ ప్రియురాలైన భార్య పక్కన ఉందని అనుకుందామంటే ఆమెను ఎవరో ఎత్తుకుపోయారు. సీత కనపడకుండా పోయింది. ఒకే ఒక పెద్ద దిక్కు జటాయువు ఓదార్స్తాడో అనుకుందాము అంటే ఆయన చచ్చిపోయాడు. ఎంత కష్టంలో ఉన్నానో చూడు లక్ష్మణ. నా కష్టమనే అగ్నిహోత్రాన్ని, నిజమైన అగ్నిహోత్రాన్ని పక్కన పెడితే నా కష్టమన్న అగ్నిహోత్రం నిజమైన అగ్నిహోత్రాన్ని కాల్చివేస్తుంది. అంత కష్టంలో పడిపోయాను అన్నాడు. అంత కష్టంలో పడిపోయిన రాముడికి ఏమీ కోపం రాలేదు అంటే నరుడు ఎలా అవుతాడండి ఆయన? అందుకే రాముడికి కూడా కోపం వచ్చింది. గోదావరి నదిని, చెట్లని, మృగాలని, పర్వతాలని, సీతని ఎవరు తీసుకువెళ్లారో చెప్పమని గట్టిగా అడిగాడు ఆయన. రావణుడికి భయపడి ఎవరూ చెప్పలేదు. అప్పుడు ఆయన కోదండం తీసి తన చేతిలో పెట్టుకుని, మనుష్యుడు సమర్థత ఉండి బతిమాలి అడిగితే చేతకానివాడు అనుకుంటుంది ప్రపంచం. అందుకే ఇప్పుడు నా సమర్థత ఏమిటో చూపిస్తాను.
నా బాణాలను ప్రయోగించి దేవతలను కూడా కదలకుండా బందీకృతులను చేస్తాను. సమస్త భూతాలను కట్టడి చేస్తాను. నేను పొందని సుఖం ఎవరూ పొందడానికి వీలు లేదు. ప్రపంచమంతటినీ మరో రుద్రుడినై లయం చేస్తాను. బాణపరంపర విడిచిపెడుతున్నాను చూడు లక్ష్మణ అన్నాడు. నిజానికి అప్పుడు లక్ష్మణుడు ఏదైనా మాట్లాడితే, చీ దూర్తుడా, నీ వల్లనే వచ్చింది కదా ఈ కష్టం, నాకు ఆశ్రమంలో ఉండమనంటే నా దగ్గరికి వచ్చేసావు, సీతాపహరణం జరిగింది, ఇప్పుడు మళ్ళీ నాకు నీతులు చెప్తావా అనాలి కదండి. కానీ రాముడి కోపం చూసి హడిలిపోయి పాదాల మీద పడిపోయి లక్ష్మణస్వామి అన్నాడు, ఈ కోపం ఏమిటన్నయ్యా అన్నాడు. ఆయన అరణ్యకాండలో ఒక మాట అంటాడండి, చంద్రుడు అంటే ఒక లక్షణం ఉంది, ఎప్పుడూ చల్లగా ఉంటాడు. సూర్యుడు ఎప్పుడూ ఒక లక్షణం, కాంతితో ఉంటాడు. భూమికి ఎప్పుడూ ఒక లక్షణం, ఓర్పుతో ఉంటుంది. గాలి ఎప్పుడూ కదులుతూ ఉంటుంది. నీకు ఒక లక్షణం ఉందన్నయ్య, ధర్మాన్ని ఎప్పుడూ పాటిస్తాడన్న కీర్తి ఉన్నవాడివి. కీర్తి ఉండడానికి కారణం ధర్మం. వదిన సీతమ్మ తల్లిని అపహరించినది ఎవడో కాడు. ఒకడు అపహరిస్తే ప్రపంచమంతటిని లయం చేస్తావా? అందుకా గురువుగారు నీకు అస్త్ర సంపదనిచ్చింది. అలా చెయ్యకూడదన్నయ్య, తప్పు. ఊరట పొందు, వెతుకుదాం, దొరుకుతాడు. వాడిని సంహరించి సీతమ్మను తీసుకువద్దాం. అంతే తప్పితే లోకాన్ని నశింపచేస్తానంటావేంటి? అలా అనొచ్చా? నీ కీర్తి పోదా? ధర్మం తప్పినట్లు అవదా? అస్త్ర సంపదనిచ్చిన గురువుగారు చిన్నపుచ్చుకోరా అన్నాడు. ఆ మాటలకి రాముడికి కోపం రాలేదండి. మంచి మాటే చెప్పావు లక్ష్మణ, పద పెడదాం అన్నాడు. మామూలుగా అయితే ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు అన్నయ్య అలా చేయకూడదని చెప్తే, నీకేం తెలుసురా నా కష్టం, నీకేం పోయింది, నీ పని కాదు కదా, నువ్వు అలాగే చెప్తావు ఎన్నైనా అంటూ ఉంటారు ఈ రోజుల్లో. అంత కోపంతో ఉన్నవాడు చిన్నవాడైన లక్ష్మణస్వామి చెప్పాడన్న మాట తీసి పారేయకుండా, చాలా మంచి మాట చెప్పావు లక్ష్మణ, నేను అదే కోపంలో ఈ పని చేస్తుంటే నా ధర్మాన్ని నేను విడిచిపెట్టిన వాడిని అవుతాను, కాబట్టి పద వెతుకుదాం అన్నాడు. కోపం రావడం ఒక ఎత్తు అండి, బుద్ధి వైక్లభ్యం పొందడం ఒక ఎత్తు, తప్పు చేయడం ఒక ఎత్తు, ఒకళ్ళు చెబితే వినడం ఇంకో ఎత్తు. ఒకళ్ళు చెబితే గుణం ఉన్నంతకాలం మనుషుడు మానవత్వంతో బతుకుతాడు. ఒకరు చెబితే వినే గుణం ఎప్పుడు చచ్చిపోయిందో అప్పుడు రాక్షసుడు అవుతాడు. మారీచుడంత రాక్షసుడు రావణాసుడికి చెప్పాడండి, లోకంలో చెప్పేవాడు ఉంటాడు, వినేవాడు ఉంటాడు, ఎన్నైనా చెప్పవచ్చు. లోకంలో పొగుడుతూ మాట్లాడేవారు ఎంతోమంది ఉంటారు. అవతలవాడు బాగుపడాలనే ఉద్దేశంతో కఠినంగా మాట్లాడేవాళ్ళు కోట్లలో ఒక్కడే ఉంటాడు. వాడు నిజంగా అభ్యున్నతి కోసం మాట్లాడుతున్నవాడు. అటువంటి వాడు లోకంలో ఉండరు. రావణ, నేను చెబుతున్నాను, నా మాట విని నీ ప్రవర్తన మార్చుకో అని మారీచుడు అన్నాడు రావణాసుడితో. మారీచుడు బలశాలి అయిన రాక్షసుడు. మనం బాలకాండలో మారీచుడు సుబాహులతోటి యుద్ధం చేయడం కూడా తెలుసుకున్నాం కదండి. ఇవన్నీ విని రాముడు ఏమన్నాడు, నువ్వు చెప్పవలసింది అయిపోయింది, నేను చెప్పేది విను. నువ్వు నా చేతిలో చచ్చిపోతావా, రాముడి చేతిలో చచ్చిపోతావా? నేను చెప్పినట్లుగా వెడితే రాముడి చేతిలో చచ్చిపోతావు, నేను చెప్పినట్టుగా మృగంగా వెళ్ళకపోతే నా చేతిలో చచ్చిపోతావు, ఏది కావాలో చెప్పు అన్నాడు. కాబట్టి రాక్షసతత్వం, రాక్షస బుద్ధి అంటే అలా ఉంటుంది. ఆ రోజు ఏం చెప్పాడు ఆయన, రాముడి జోలికి వెళ్ళకు అని చెప్పాడు. విన్నాడా? వినలేదు. అలా విననివాడు రాక్షసుడే అవుతాడు కదండి. అంతలాగా మారీచుడు రావణాసుడికి ఎంతో చక్కగా చెప్పినప్పటికీ వినకుండా ఉన్నందువల్లే రావణాసురుడు ఆ రకంగా దహించుకుపోయాడు. ఈ మారీచుడు చక్కగా తన పొరపాటుని తెలుసుకుని రాముడంటే ఎవరు అన్న విషయాన్ని తెలుసుకుని రాముడి యొక్క గొప్పతనాన్ని రావణాసుడికి చెప్పడానికి ప్రయత్నం చేశాడు. చెప్పాడు, ప్రయత్నం చేయడమే కాదు చెప్పాడు, అయినా వినలేదు. ఆ వినని రావణాసురుడు ఏ రకంగా పోయాడు అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ నమః.